నాయుడు గారికి, నారా లోకేష్ గారికి పాదాభి నమస్కారాలు చేసుకుంటున్నానండి. ఎందుకు అక్క పాదాభి నమస్కారాలని మీరు అడిగితే, గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇద్దరు హోమ్ మినిస్టర్ దళిత మహిళలు చేశారు. వాళ్ళకి పవర్ లేదు. కేవలం అంటే ఒక టేబుల్, ఒక నేమ్ ప్లేట్, ఒక వీల్ చైర్, ఒక ఏసీ రూమ్, ఇంతవరకే. ఆఖరికి డిప్యూటీ సీఎంతో సహా నిలబడి కాళ్ళు మొక్కించుకున్న జగన్మోహన్ రెడ్డికి ఒక దళిత ఆడబిడ్డ అవమానపడిన చోటే గౌరవాన్ని తెచ్చిపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడండి పోలిక? ఇది కదా దళితులకి గౌరవం అంటే, దళితుల్ని గౌరవించే విధానం అంటే ఇది కదా దళితుల్ని గౌరవించడం. వాళ్ళు చేసిన పోరాటానికి, ఆవిడ చేసిన కష్టానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన గౌరవానికి, ఒక దళిత మహిళకి ఇచ్చిన గౌరవానికి హ్యాట్స్ ఆఫ్. రాష్ట్రం అంతా చేస్తుంది హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆవిడికి పదవి ఇచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అంత పవర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఆ పదవికి ఉన్నటువంటి స్వేచ్ఛని వంగలపూడి అనిత గారికి ఇచ్చారు. మరి వైసీపీ హయాంలో దళిత ఎమ్మెల్యేలను చేసాం, మంత్రుల్ని చేసాం, డిప్యూటీ సీఎంలను చేసాం. ఎవరైనా ఏ రోజైనా రాష్ట్ర సమస్యల మీద, దళితుల మీద జరిగే దాడుల మీద మాట్లాడగలిగారా? పవరే లేనప్పుడు మాట ఎలా వస్తుంది? ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది. వంగలపూడి అనిత గారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని బట్టే దళితులకి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత గౌరవిస్తారో తెలిసిపోతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా వైసీపీకి సపోర్ట్ చేసే దళితులు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే క్లారిటీ వస్తుంది అని తెలియజేసుకుంటూ, ఇంత గౌరవాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరొక్కసారి పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ అసలు నిర్మల.